నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రో న్యూమరాలజీని. ఈరోజు నేను శని శంగనాపూర్‌కి వచ్చానండి. షిరిడీ క్షేత్రానికి వచ్చాను. అక్కడి నుండి ఒక సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో మనకు శని శంగనాపూర్ ఉంది. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, నేను మొదటి నుండి చెప్తున్నాను. జనవరి 10వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని, ఆ యొక్క పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి దేవుళ్ళను అర్థించి మరి రేపు జనవరి 10వ తారీఖున జరిగేటువంటి శని హోమంలో ప్రతి ఒక్కరికి మరి మీ అనుగ్రహం ఇవ్వాలని అందరి దేవుళ్ళను మొక్కుతూ లాస్ట్‌కు శనీశ్వర ఆలయానికి వచ్చాను. ఇక్కడ స్వామివారి అనుగ్రహం తీసుకున్న తర్వాత ఇక బయలుదేరేసి ఫస్ట్ ద్వారకా వెళ్ళాను. ద్వారకాలో శ్రీకృష్ణ పరమాత్మని నేను అర్జించుకున్నాను. అంటే ధ్యానం చేశాను. ప్రతి ఒక్కరికి జనవరి 10వ తారీఖున జరిగేటువంటి ప్రతి ఒక్కరికి శని హోమం చేసుకున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందాలు వెల్లివిరియాలి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలగాలి. మరి అన్నీ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో దర్శించుకుంటూ నేను అనుగ్రహం తీసుకొని వస్తున్నాను. కాబట్టి జనవరి 10వ తారీఖున మీరు మర్చిపోద్దు. ఆ రోజు మిస్ అయితే మాత్రం మళ్ళీ 30 ఏళ్ళ దాకా అవకాశం రాదు. ఇంకొకటి, ప్రతి ఒక్కటి శని అనుగ్రహం ఉండాలి. మనం డబ్బులు పే చేసినా కూడా శని హోమం జరిపించుకో మనకు అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే మీకు ఏదో విధంగా ఆ అమౌంట్స్ బ్లాక్ అయిపోవడం, పడకపోవడం, ఇబ్బంది కావడం ఇదంతా శనీశ్వరుని మాయే. అతని అనుగ్రహం ఉంటేనే మీరు చేసుకుంటారు. మీ దగ్గర డబ్బున్నా కూడా పనిచేయదండి. అది మాత్రం 100% నిజం. ఎంతోమంది చేస్తున్నారు, కానీ ఎవరికి దక్కట్లేదు ఆ అదృష్టం. కొంతమందికే దొరుకుతుంటుంది. కాబట్టి జనవరి 10వ తారీఖున మీ మనసులో సంకల్పం చేసుకుని, అయ్యా నేను చేసినటువంటి పుణ్యమే కావచ్చు, పాపమే ఏదైనా కానీ కానివ్వండి, ఇక్కడితో నాకు నొదిలిపెట్టేసి మరి శని కుంభరాశిలో వెళ్ళిపోతున్నాను, మంచిగా దీవించి బాగుపడే విధంగా చేయండి అని చెప్పేసి ఆ శనీశ్వరుని మనం అడగాలి. అది అడగడం మనం శని హోమం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోండి. జనవరి 10వ తారీఖున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.